స్టార్ట్ యాక్షన్. ఏరా నువ్వు చెల్లి నేర్పిస్తున్నావు అంటే కదా. చూడు, నేను రోజుకో రోజపు వచ్చే రోమియోని కాదు, అలానే అమ్మాయిలతో తిరిగే ఆవారాన్ని కాదు. కాట్. ఏమయ్యా రవి, సార్. నీ దగ్గర స్టోరీ ఏదో ఉందంటే డైరెక్ట్గా చెప్పు. ఉంది సార్. చెప్తా? చెప్తాను. చెప్పు. అసలు థీమ్ ఏంటయ్యా? థీమ్ ఏంటంటే ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సార్. చెప్పు. స్టార్టింగ్ సీన్ ఏంటంటే ఇలా కూల్గా ట్రైనింగ్స్ దిగుతున్నాడు చూడండి. వీడి పేరే బాలు. ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో వాళ్ళ ఫోర్స్తో ఎంసెట్ రాశాడు. ర్యాంక్ ఒక నానో కారంతో వచ్చింది. వీడికి వచ్చిన ర్యాంక్కి కాలేజ్ కూడా దూరంగానే వచ్చింది, వేరే సిటీలో. కొత్త ఊరు, ఎవరూ తెలియదు, కొత్త కాలేజ్, సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమోనని కొంచెం భయం, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. చూసారా, ముందు వస్తున్న అబ్బాయిని అడగకుండా వెనకాతలు వస్తున్న అమ్మాయిలని అడ్రస్ అడుగుతున్నాడంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడి క్యారెక్టర్ ఏంటో. వాళ్ళు అంటే నువ్వేనా బాబు? రా అమ్మా, పదమ్మా. నాన్నగారు చెప్పారు ఈరోజు వస్తావని. కూర్చో కూర్చో కూర్చో. నీకు చెప్పాను కదా అప్పుడు, నీతో రూమ్ లో ఒక అబ్బాయి ఉంటాడని. ఆ అబ్బాయి ఈ అబ్బాయి మీరు కలిసి ఉండండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను కిందనే ఉంటాను, నాకు వచ్చి చెప్పండి. హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. నా పేరు బాలు, అది విజయనగరం. ఇక్కడే జిఎంఆర్లో సిఎస్సి వచ్చింది. మరి నీది? నాది ఇక్కడే భీమవరం. నాకు ఇక్కడ సెయింట్ తెరీసాలో ఈసీలో సీట్ వచ్చింది. గుడ్. ఎరా బాలు, ఫస్ట్ రోజు కాలేజ్ ఎలాగుంది? మాకు మాత్రం ఫుల్గా ఏవేవో చెప్తూ అలా చేస్తున్నారా. బోర్ కొట్టింది అలా ఏదేదో చెప్పారు. బాలు ఏమైందిరా? ఒక అమ్మాయిని చూశాను రా. అమ్మాయ్యా? అవునరా, అందానికి సెంట్రల్ బ్యాంక్ లో ఉందిరా. ఏంట్రా జూనియరా? ఏంటి ఆఫీస్ రూమా? ఆఫీస్ రూమ్ రైట్కి వెళ్ళి రైట్ తిరుగు. పెద్దమా మా సినిమాకి వెళ్ళిపోదాం. చూడకు సూదిలా నవ్వకు.
నన్నే తినకు. ఏంటి నేను చూసిన అమ్మాయి కన్నా బాగుందా? నువ్వు కూడా చూసావా? అవునరా చూశాను. మొన్న బయటికి వెళ్తూ సరదా ఒక అమ్మాయిని చూశాను. చాలా బాగుంది. ఫర్ లవ్ ఎస్ ఫస్ట్ సైట్ అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే. ఐ లవ్ యూ చెప్పమంటావా? చెప్పి కొడుతుంది. నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ మహేష్ బాబువా? చే అమ్మాయిలందరికీ రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయారా? అందరికీ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి వాళ్ళు కావాలంటే ఎలా? మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అరే రిషి, మనకు కూడా పడతారా? దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత గిఫ్ట్లు ఇవ్వు, ఆ తర్వాత నువ్వు బాగా క్లోజ్ అయ్యి ఒక మంచి రోజు చూసుకుని ఆటోమేటిక్గా ప్రపోజ్ చేయి. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఏం చెప్పావురా? ఫ్రెండ్ ఎవరా? హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? అదేనండి, ఆ రోజు మీరు నాకు పేపర్స్ హెల్ప్ చేశారు కదా. हाँ या या నా పేరు బాలు అండి. మీ పేరు? संध्या. నైస్ నేమ్ అండి. యాక్చువల్లీ మాది Okay, I have to go. We'll talk some other day. Bye. సంధ్య. ఏంటి? అది చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? అదే ఆ రోజు హెల్ప్ చేశారు కదా. ఓ ఇట్స్ ఓకే. ఆ రోజే చెప్పొచ్చుగా. అంటే ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్పేసి ఉంటే ఈరోజు ఇలాగ మీతో మాట్లాడే ఛాన్స్ వచ్చి ఉండేది కాదు కదా. ఎరా బాలు, అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడమా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ రా. ఎలా మాట్లాడేస్తారా అసలు తెలియని అమ్మాయితో? నా సంగతి కాదు కానీ నీ సంగతి చెప్పు ముందు. ఫస్ట్ చాలా భయం వేసిందిరా. మొత్తానికి ఎలాగోలా తెగించి మాట్లాడేశాను. తను కూడా బాగానే మాట్లాడింది అనుకో. ఆ, మనిషి కనబడవు కానీ మంచి కిలాడివే. బండి లైన్లోకి వచ్చిందనమాట. సూపర్ రా నువ్వు. నేను నిన్ను ఎందుకు లవ్ చేయకూడదు? బాలు, ఈ జోక్ కి నేనెందుకు నవ్వకూడదు? హలో, ఏం చేస్తున్నావు? గుడికి వెళ్తున్నావా? నేను వస్తాను. ఏంలే, బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ. సరే బాయ్. నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా. బాలు, బొట్టు పెట్టుకోవడం కూడా తెలీదా? మొన్న కూడా నిన్నలా కలదన్నా. అడుగెటు పడుతున్నా
పెడుతున్నా కునుకైన రాని సమరాన కను మూస్తే చాలు తమరేనా పెన వేసుకున్న ప్రణయమునా. బాలు, నీకు ఆ అమ్మాయి నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. అదే ఎలా చెప్పాలా అని. నోట్తో చెప్పరాదవా? నీ ఏరా, ఎంతవరకు వచ్చింది నీ మ్యాటర్? చాలా బాగా మాట్లాడుతుందిరా, ఫ్రెండ్లీగా అవుతుంది. అయితే వెళ్ళి చెప్పే. అప్పుడేనా? నీ ఇంకో 2 ఏళ్ళకి చెప్పరా. ఈ లోపల ఎవడో ఒకటి బైక్ మీద వచ్చి గిఫ్ట్ ఇచ్చి దాన్ని ఎగరేసిపోతాడు, మన వాళ్ళు ఉండిపోతాం. ఊర్లో మనలాంటి అదోళ్ళు చాలా మంది ఉంటారు, ఎవడో ఒకటి ఎగరేసిపోతాడు. అమ్మో, అయితే చెప్పేమంటావా? నువ్వు చెప్తున్నావు అంతే. ఏంట్రా భయం వేస్తుందిరా. చెప్పాక ఒప్పుకోకపోతే చిరాకు కూడా వేస్తుంది. ఎల్లహే. అయినా నువ్వు కూడా ఆమెను లవ్ చేయడం ఏంట్రా? అయినా ఇంకేమైనా నీకు దొరకలేదురా? చా, ఏం చేద్దాం? చేసేదేముంది, ఇద్దరం కలిసి ఆ అమ్మాయికే ప్రపోజ్ చేద్దాం. ఎవరికి ఒప్పుకుంటే వాళ్ళకే, ఒప్పుకుంటే రెండో వాడు తప్పుకోవడం. అంతేనంటావా? అంతేరా, కదా. హాయ్. హాయ్. నిన్న కాలేజ్కి రాలేదు? ఏం లేదు, ఊరికే. ఇంకేంటి, ఎందుకు కాల్ చేసి రమ్మన్నావు? కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఇలా చెప్తావని. కొంచెం క్లోజ్గా ఉంటే ఐ లవ్ యూ చెప్పేస్తారా? అంటే నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదా? ఎలాంటి ఫీలింగ్ లేదు. ఏంటి సడన్ గా? నీకు విషయం చెప్దామని. ఏం చెప్దామని? అమ్మో, వీని చూస్తుంటే మా ఫ్రెండ్ ఫనీ గాడ్లా అయిపోయేటట్టున్నాడు. జన్మనీదేలే మరు జన్మనీకేలే
జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే. వీడికి ఒకసారి చెప్పాలి. ఏంట్రా నీ ప్రాబ్లం? నాలో సరిగ్గా మాట్లాడట్లేదు, తినట్లేదు, కాలేజ్ కూడా రావట్లేదు అసలు. ఆ అమ్మాయి కోసమేనా? ఒకరోజు ఒక అమ్మాయిని చూసావు, రెండో రోజు ప్రపోజ్ చేసావు. ఇదంతా జస్ట్ ఒక ఇన్ఫాచ్యుయేషన్ రా, ప్రేమే కాదు అసలు. ప్రేమ అంటే ఒకళ్ళు ఇష్టపడాలిరా, అదో పెద్ద లాంగ్ రిలేషన్షిప్ రా. దీనికి ఎందుకురా ఎంత సీరియస్ తీసుకుని ఎంత సీరియస్ అక్కర్లేదురా, లైట్ తీసుకోరా. ఎందుకు? ఏంటి మీ మమ్మీ ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట? నువ్వు చేయట్లేదని నాకు చేశారు, నేనేదో ఫేవర్ అని చెప్పి కవర్ చేశాను. ఆ అమ్మాయి కోసం నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేసావేంట్రా? ఇంట్లో వాళ్ళు అంత నమ్మకంతో మనం చదివిస్తున్నారు, మనం ఇలా చేయకూడదు కదరా. ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోలేదని బాధపడ్డాను, కానీ ఆ ప్రాబ్లం నేను నీ ప్రాబ్లంగా ఫీల్ అయ్యి సజెస్ట్ చేసా చూడు, నువ్వు కూడా ఫ్రెండ్వి. మనకి ఇలాంటివి పడవ, కానీ ఇంటికి ఫోన్ చేసి మీ మమ్మీతో మాట్లాడు. హలో అమ్మా. బాగున్నానమ్మా. ఏదో లైట్ ఫీవర్లే, బాగానే తింటున్నాను. ఈ అమ్మాయి ఎవరు బాగున్నట్టుంది, ఒకసారి ట్రై చేద్దాం. హాయ్ అండి. ఆగండి, వెనక్కి తిరగకండి. వెనక్కి తిరిగితే నా మనసులో మాట చెప్పలేను. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. నువ్వా? మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వచ్చావా? అవును, మీ ఫ్రెండ్ పావని ఫోన్ నెంబర్ ఇస్తాను. నిన్ను టీనేజ్లో మనతో ఎవరు క్లోజ్గా మూవ్ అయినా మనం దాన్ని ప్రేమ అని అనుకోవడం సహజం. అన్ని స్నేహాలు ప్రేమకు దారితీయవు. ప్రేమను సున్నితంగా తీసుకొని బాలులా సరదాగా ముందుకు సాగిపోవాలే కానీ రిషి ఫనీలా సీరియస్గా తీసుకొని బాధపడుతూ ఆగిపోకూడదు. మనం ఇష్టపడే వాళ్ళు కాకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళు రావచ్చు అని చెప్పే చిన్న ప్రయత్నమే నా ఇలా పెట్టేయటం. ఇది సార్ స్టోరీ. చాలా బాగుంది స్టోరీ, కానీ నువ్వెందుకు డైరెక్ట్ చేయాలి? సార్ నేను చేయగలను సార్. గ్యారంటీ ఏంటి? ఓ పని చేస్తాను సార్, 2 scenes ట్రైల్ షూట్ చేసి చూపిస్తాను, మీకు నచ్చితే చేయండి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. కృష్ణుడి నెవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నెవ్వడు చేరా. You can think you could get free, think you won't need me, that you're gonna get you something better, but you know that we're in this forever. And you can think you can walk out even if you're doubt, but you know that we're in this together. You can try to push me from you, nothing you do can pull us apart, 'cause it's too late, there's no escape, might as well face it. Maybe we're stuck with each other, ain't nothing you can do about it. It's been too long, 'cause we're still strong, yes we belong here. Maybe we're stuck with each other.
myself that I'll be fine without ya. But I'd die if I was not around ya. And I can't try to convince you I don't need to be with you. But my only thoughts are thoughts about ya. What can I do? Love is like glue. There's no way to tear our hearts apart. It's too late to escape. Might as well face it. Stuck with each other. Stuck with each other. each Ain't other. nothing I can do about it. It's been too long. It's too strong. It's been too long. Yeah, we're stuck with each other. Stuck with each other. with each Stuck other. with each other. There's nothing I'd rather do than stick with you forever. Can't think of nothing better than being stuck with you. 'Cause it's too late, there's no escape. Might as well face it. Baby, we're stuck with each other. Stuck with each other. Ain't nothing we could do about it.